రామ్మోహన్ రావు గారు మృతుల బంధువులు అలాగే ఆత్మీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొన్నం ప్రభాకర్ మాట్లాడిన బైట్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈరోజు మిర్జాపూర్ వద్ద జరిగిన దుర్ఘటన బస్సు యాక్సిడెంట్ టిప్పర్లో మా వార్డు 33వ వార్డు వడ్డరి గల్లీలో నిరుపేద కుటుంబమైన ఎల్లయ్య గౌడు ఆయన డ్రైవర్ పని చేస్తూ నిత్యం జీవనం సాగించే వ్యక్తి మొన్ననే డిసెంబర్ 17న పెద్ద తనకి 4 కుమార్తెలు ఒక కుమారుడు. పెద్ద అమ్మాయికి మొన్ననే 17వ తారీఖున పెళ్లి అయింది. ఆ పెళ్లి సందర్భంగా వాళ్ళు వచ్చేసి పెళ్లి కార్యక్రమాలు అయిపోయినాక ఈరోజు చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఈ దుర్ఘటన చెందడం, ఆయన 3 కుమార్తెలు మరణించారని తెలిసి మా వార్డు సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయాం. వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ ఆత్మకు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంటనే జరిగిన సంఘటన మాకు తెలియగానే మా గౌరవనీయులు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. అన్న మా వార్డు సభ్యులు ఇలా యాక్సిడెంట్లో ఒక కుటుంబానికి 3 చనిపోవడం అంటే శ్రీనివాస్ నేను ఇప్పుడు ఎక్కడనే ఉన్నాను, మీరు వస్తారండి, నేను ఇక్కడ ఏమున్నా చూస్తా అంటే వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్తే స్పందించి సరే సీఎం గారికి కూడా చెప్తానని అన్నారు. ఈరోజు మిర్జాపూర్ వద్ద జరిగిన దుర్ఘటన బస్సు యాక్సిడెంట్ టిప్పర్లో మా వార్డు 33వ వార్డు వడ్డరి గల్లీలో నిరుపేద కుటుంబమైన ఎల్లయ్య గౌడు ఆయన డ్రైవర్ పని చేస్తూ నిత్యం జీవనం సాగించే వ్యక్తి మొన్ననే డిసెంబర్ 17న పెద్ద ఈరోజు ఉదయం మిర్జాపూర్ దగ్గర జరిగిన బస్సు టిప్పర్ దుర్ఘటనలో మా వార్డుకు చెందిన ఎల్లయ్య గౌడ్ గారి 3 కూతుర్లు దుర్మరణం పాలు చెందడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, చదువులో ముందుండి చాలా మంచిగా చదువుకునే పిల్లలు వాళ్ళు. ఒకే కుటుంబానికి చెందినవారు ఇలా చనిపోవడం మా వార్డు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయన డ్రైవర్ గా ఉంటూ కూతుర్లను చదివించుకుంటూ ఇది చేస్తూ మొన్ననే అక్టోబర్ 15వ తారీఖున పెద్ద అమ్మాయి మ్యారేజ్ కూడా చేయడం జరిగింది. ఆ మ్యారేజ్ గురించి ఆ 3 పిల్లల హాస్టల్ వదిలి ఇక్కడికి వచ్చి ఇవాళ మార్నింగ్ ట్రైన్ మిస్ అవడంతో బస్సుకు వెళ్ళడం జరిగింది. ఒక్కటే బస్సులో ఆ 3 అక్కచెల్లెలు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి, ఇలాంటి బాధ ఎవరికి కూడా రారాదని చెప్పి నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను. వారికి ప్రభుత్వం నుంచి ఏవైతే సహాయ సహకారంలో అన్ని తప్పకుండా అందించే విధంగా ప్రయత్నం చేయడం తప్ప మేము అంతకెక్కి చేసేది ఏం లేదు. సడన్ గా ఇట్లా అయిందని నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె విషయంలో ఉంటే మాకు ఎట్లా కూడా ఒకటే వాళ్ళ అక్క పెద్ద అక్క అయింది, ఇప్పుడు వాళ్ళ అక్క అక్కడ ఉంది. పెళ్లి కోసం కాదు, వాళ్ళ అన్న పెళ్లి ఉంది. వాళ్ళ అన్న పెళ్లి కోసం ఈరోజు మార్నింగ్ 5 o'clock సడన్ గా పిల్లలు హాస్టల్ నుంచి 1 month అయింది మ్యారేజ్ ఉందని వచ్చింది. ఈరోజు పెళ్లి మొత్తం ముగించుకొని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక ఈరోజు అందరు 3 పిల్లలు హాస్టల్కి వెళ్దామని ట్రైన్కి వెళ్ళబోయి బస్సుకి వెళ్ళింది. బై మిస్టేక్ చేవెళ్ళకి వెళ్ళినాక కంకర్ లారీ రోడ్డు కలిగి అందరు 3 పిల్లలు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందని అంటున్నారు. 5 మంది పిల్లలు, 2 భార్య భర్త, 7 మంది ఫ్యామిలీ. పెద్ద పాపకి మొన్ననే మ్యారేజ్ అయింది సార్. గంటకి ఇచ్చిండు. పెద్ద పాప ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఆ పాప బయలుదేరి వస్తుంది. ఇంకా రాలేదు, ఆ అమ్మాయి వస్తుంది, ఊరి నుంచి బయలుదేరింది. వాళ్ళు ఒక పాప బీటెక్, ఒక పాప డిగ్రీ, ఇంకొక పాప బీటెక్ అయిపోయింది. తనుష బీటెక్ చదువుతుంది. సాయి ప్రియ గాని బీటెక్ అయిపోయింది సార్. ఆమెది కానీ హాస్టల్కి వెళ్దామనే 3 కలిసి వెళ్తున్నారు. 3 ఒకటే దగ్గరే ఉంటారు. అందరు ఒకటే మంచి ఫ్యామిలీ సార్. 5 మంది పిల్లలు, భార్య భర్త అందరు కలిసిమెలిసి అన్ని కలిసిమెలిసి మంచిగా చేసుకుంటారు. మేమే అనుకుంటాం పిల్లలు ఎంత ముద్దుగున్నారు. మొన్న పెళ్లిలో రెడీ అయితే కానీ అందరూ వాళ్ళకే అన్నారు. అసలు చాలా మంచి ఫ్యామిలీ, ఎవరితో కొట్లాడారు, ఏం చేయరు, మంచిగా ఉంటారు సార్. వాళ్ళ డాడీ తీసుకెళ్ళారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. చికిత్స కొరకు గాయపడిన వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీన్ని తదుపరి కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు. వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం.
క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరైన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ భద్రతలు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం మీద ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండి, సిపి గారు, కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులతో కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. 22 మంది ప్రయాణికులు ఉదయం బయటకు సంబంధించినటువంటి టిప్పర్ గుద్దిన సంగతి చూసినారు. ఇది ఇన్సిడెంట్, యాక్సిడెంట్. దాని మీద విచారణకు ఆదేశిస్తున్నాం. తప్పవరిది ఎవరు రాంగ్ ఉండొచ్చు, ఏం చేయాలనేటువంటి అంశాల కంటే ఎక్కువగా అది రెండవ ప్రాధాన్యత తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్ గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయంలో కూడా వారిని ఆదుకోవడానికి, వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి తక్షణ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం